కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్ను అడ్డుకుంటామని ప్రకటించిన బీసీ జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని అంబేద్కర్ చౌరస్తాలో నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపేందుకు సిద్ధం కాగా గమనించిన పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. హుజూరాబాద్ కాలేజ్ ముందు మూల మలుపు వద్ద తెల్లవారుజామున పల్లీల లోడ్ లారీ చెట్టుకు ఢీకొట్టింది. క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పల్లీల లోడ్తో అహ్మదాబాద్ నుండి వరంగల్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో అనేకసార్లు ఇదే ప్రదేశంలో పలు వాహనాలు బోల్తా పడ్డాయి. దేశ స్వతంత్ర ఉద్యమ కాలంలో బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గేయం 150 ఏళ్లు అయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సిరిసిల్ల కలెక్టరేట్లో వందే మాతరం గేయాలపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వందే మాతరం జాతీయ గేయం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగిత్యాల జిల్లా కొరుట్ల మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో శుక్రవారం రోజున వందే మాతరం జాతీయ గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ వందే మాతరం పాట రాసి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గీతాన్ని ఆలపించడం జరిగిందన్నారు. దేశ స్వతంత్ర ఉద్యమ కాలంలో జాతీయ కవి రచయిత బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గేయం 150 ఏళ్లు అయిన సందర్భంగా సిరిసిల్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వందే మాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. వేములవాడ రూరల్ రాజ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. బ్యాంక్ లోన్ కట్టలేదని వృద్ధ దంపతులను బయటకు గెంటివేసి ఇంటి సామాగ్రిని బయటపడేసి ఇళ్లను సీజ్ చేసిన ఓ ప్రైవేట్ బ్యాంక్ అధికారులు రోడ్డున పడ్డ వృద్ధ దంపతులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో వానరులు అలచల్ చేస్తున్నాయి. పట్టణంలో ఎక్కడ చూసినా వానరుల గుంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో కోతుల గుంపు అలచల్ చేసింది. బస్టాండ్ ప్రాంగణం మొత్తం కోతులే ఉండడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.